రియల్ మ్యానుఫ్యాక్చరర్స్లో మీకు ఏం ఫ్యాబ్రిక్ ఎక్కువ కావాలి, మరి ఆ ఫ్యాబ్రిక్ సంబంధించిన దాంట్లో మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలా? అయితే నా వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా? ఏమనిపిస్తుంది? చాలా వరకు కలెక్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా ఉన్నాయి. బెస్ట్ సారీస్ కావాలి, అందులోనూ న్యూ కలెక్షన్స్ కావాలా? చూడండి, ఇక్కడ 8 కలర్ ఆప్షన్స్ తీసుకొచ్చాను, అందులోనూ డిఫరెంట్ డిజైన్స్ అండి. ఈ సారీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రియల్ పట్టు కనిపిస్తుంది కదా? కాదండి, ఎందుకంటే నేను కట్టుకున్నాను. ఇది రియల్ పట్టు కాదు, మనకి డోలా ప్యూర్లో వచ్చేస్తుంది. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు కలర్ కాంబినేషన్ చూస్తేనే అది ఒరిజినల్ పట్టులాగా కనిపిస్తుంది. సారీస్ కలెక్షన్లో చూసి మీరు ఇప్పటి వరకు కూడా అసలు మేము చూసిన దాంట్లో మాకు చాలా వరకు ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ మనకి క్వాలిటీ బాగుంటుంది, ఎక్కడ మనకి ప్రైస్ తక్కువగా ఉంటుంది, సూరత్ నుండి అయితే చాలా మ్యానుఫ్యాక్చరర్స్ అంటున్నారు. కానీ అందులోనూ ఒక మంచి మ్యానుఫ్యాక్చరర్స్ ఎన్నుకొని అందులో బెస్ట్ డీల్ మనం మాట్లాడుకొని మంచి కలెక్షన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు చాలా వరకు ఆలోచనలతో ఒక కొంతకాలం అనే టైం వేస్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే నేను కొంచెం కలెక్షన్ చూపిస్తాను, కొంచెం మాట్లాడతాను, అలాగే మీరు ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలన్నది కూడా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడున్న ఈ కల్చర్లో వెనుకటి కాలంలో ఏంటంటే మనకి నార్మల్గా హెవీ బోర్డర్స్, హెవీ డిజైన్స్, హెవీ కలర్ ఆప్షన్స్ ఉండేవి. మళ్ళీ పాతకాలం రోజులే ఇప్పటికీ వస్తున్నాయి కాబట్టి ఇవాళ వీడియోలో నేను అన్ని డార్క్ కలర్స్ తీసుకొచ్చానండి. సారీస్లో చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. అయితే ఫస్ట్ నేను కట్టుకున్న సారీ మీరు గమనించారు కదా, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది. చాలా అంటే చాలా హైలైటింగ్ కలర్ అండి. ఎందుకంటే మనకి 2 కలర్ కాంబినేషన్లోనూ బోర్డర్ చాలా హెవీగా కనిపిస్తుంది, సారీలో ప్రింట్ కూడా అంతే బాగా కనిపిస్తుంది. ఇక ఇంకో కలర్ ఏంటంటే చూడండి, పర్పుల్ విత్ గ్రీన్ కలర్లో వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించిన కలర్ కాంబినేషన్లో కలర్ వెళ్ళడం కానీ, ఫాయిల్ ప్రింట్ అది వాష్ చేస్తే ఏమైనా పోతుందా అని మీకు ఉంటుంది. ఫాయిల్ ప్రింట్ చూడండి, ఏదైనా కూడా మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇందులో టోటల్గా మనకి 8 కలర్ ఆప్షన్స్ వస్తుంది. చూపిస్తాను, 8 కలర్స్ కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి బటర్ఫ్లై అంటే ప్రింట్ కూడా మనకి ఒక యూనిక్ డిజైన్స్ తోటి ఇచ్చేసారు. అండ్ ఇందులో ఏంటంటే మనకి ప్రతిదానికి సారీలో టాజల్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ మీరు కలర్స్ చూడండి, ఈ కలర్ కూడా చూడండి, ప్రిటీ కలర్స్ అనే అనుకోవాలండి. ఎందుకంటే ఒక కలర్ బాగుంది ఇంకో కలర్ బాగాలేదు అనే విధంగా లేకుండా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చారు. ఇది ఎల్లో అండ్ మెరూన్ కలర్, గ్రీన్ విత్ మెరూన్ కూడా వచ్చింది. చూడండి, అసలు గ్రీన్ మెరూన్ అంటే ఇంకా మనకి ఎటు చూసినా ఏదైనా ఫంక్షన్స్కి, ఏదైనా చిన్న అకేషన్కైనా గ్రీన్ కలర్ కావాలి అనుకుంటాం. సో ఇది కూడా చూడండి ఇలా. ఒకవేళ మీరు న్యూ స్టార్టప్ అయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి సారీస్ అనేది తప్పకుండా తీసుకోవాలండి. సో ఈ సారీ కూడా చూస్తున్నారు కదా, పింక్ విత్ రామా గ్రీన్ కలర్లో వచ్చేసిందండి. చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండో డిజైన్ కనుక చూసుకున్నట్లయితే ఈ సారీలో హైలైట్ ఏంటంటే ఫాయిల్ ప్రింట్ చాలా హెవీగా వచ్చేసింది. సో ఇది చూడండి, అసలు ఈ కలర్ లెమన్ ఎల్లోకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఎంత బాగా వచ్చేసిందో. అసలు కలర్కే మీరు అనుకోవచ్చు, ఈ ఫాయిల్ ప్రింట్ అంటే పోతుంది, డిజైన్ పోతుంది, కలర్ పోతుంది అని అనుకుంటారు. కానీ కాదండి. బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చేసింది. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి 80 to 1 మీటర్ అలా ప్రాపర్ కట్ వస్తుంది. ఇక సారీ అంటే మనకి 530 ఇలా, అంటే మొత్తం చూసుకున్న 630 కట్ వచ్చేస్తుంది. ఇక మనం ఒకవేళ పళ్ళు చూసుకున్నట్లయితే ఇది మనకి మసిన్ ఫోల్డ్ కాబట్టి ఇలా మనకి ఎంత అటాచ్ అయిందో చూసుకుంటున్నారా ప్రింట్ వల్ల. వావ్, కొంగు కూడా చూసారు కదా ఎంత హెవీగా వచ్చేసిందో. మరి ప్రైస్ అయితే నేను చెప్పడం లేదు, ఇంకొకటి ఏం లేదండి. ప్రైస్ విషయాలు కావాలనుకున్నట్లయితే కాల్ చేయండి. ఇక కలర్స్ గురించి చూసుకున్నట్లయితే ఇంతకుముందు చూపించిన దాంట్లో సేమ్ కలర్ ఆప్షన్స్ ఉంది, డిజైన్స్ మాత్రమే మనకి డిఫరెంట్ ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తంగా కూడా మనకి చాలా వరకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్. అంటే ఒకప్పుడు కాటన్ సారీస్లోనైనా డార్క్ కలర్సే వచ్చేది, అలాగే ఏ డైలీ వేర్ సారీస్లోనైనా ఇలా డార్క్ కలర్లో వచ్చేసేది.
కానీ ఇప్పుడు మన ఫంక్షన్ తగ్గట్టు కావాలనుకున్నట్లయితే ఇలాంటి కలెక్షన్స్ అనేది చాలా వరకు తీసుకోవాల్సిందే. అండ్ మీరు చేస్తున్న దాంట్లో ఆల్రెడీ చేసిన దాంట్లో కూడా పెట్టుకోవాలంటే ఇలాంటి స్టాక్ అనేది మీ దాంట్లో ఖచ్చితంగా ఉండాలి. మరి స్క్రీన్ మీద అయితే నేనైతే నెంబర్ ప్రతి దాంట్లో ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉంటారు. మరి మన ఛానల్ నుండి మీకు కొత్త కొత్త వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఈ ఒక్క చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అంతేనా?